అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కాయల పెరుగుదలకు జామ తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం, పట్టణీకరణ నేపథ్యంలో నగరాల్లో నేలల ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు సూచనలు, ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరటి మొక్క స్థాయి నుంచి వాణిజ్య రూపును సంతరించుకుంది జామ. ఈ మధ్యకాలంలో జామకాయలకు పెరిగిన డిమాండ్ సాగును విస్తరింపజేస్తోంది. సాధారణ రకాలతో పాటు తైవాన్ రకాలు వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. జామను అందరూ పండిస్తున్నా కాయ పెరుగుదల, రుచి మాత్రం సరైన యాజమాన్యం చేపట్టిన తోటల్లోనే బాగుంటుంది. శీతాకాలం జామ దిగుబడులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాయ నాణ్యత కోసం మొక్కకు అందించే ఎరువుల పట్ల కాస్తంత శ్రద్ధ పెట్టాలి. దాంతోపాటు జామకాయల నాణ్యతను దెబ్బతీసే చీడపీడల పట్ల మెలకువగా ఉండి సకాలంలో వాటిని నివారించాలి. జామకాయ పెరుగుదలకు తోటల్లో ప్రస్తుతం తీసుకోవలసిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. జామ చూసినట్టయితే మన రాష్ట్రంలో దాదాపు 1,00,000 ఎకరాల వరకు పండిస్తూ ఉన్నారు. సో ఈ జామలో చూసినట్టయితే మనకి 2 రకాలు అధికంగా పండిస్తూ ఉంటారు రైతులు. అందులో ముఖ్యంగా మొదటి రకము అలహాబాద్ సఫేదా, అదేవిధంగా రెండో రకము లక్నో 49. అలహాబాద్ సఫేదా చూసినట్టయితే పండు గుండ్రంగా మరియు అదేవిధంగా గింజ నాణ్యత అంటే మెత్తగా ఉండడం గమనించవచ్చు. 150 నుండి 180 గ్రాములు తూగుతుంది ఒక పండు. అదేవిధంగా లక్నో 49 చూసినట్టయితే ఇది కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. ఇది దాదాపు మనకి 220 గ్రాముల వరకు తూగుతూ ఉంటుంది. సో ఇందులో కొంచెం లక్నో 49లో కొంచెం గింజ అనేది కొంచెం గట్టిగా ఉండడం మనం గమనించవచ్చు. మార్కెట్లో ఎక్కువగా ఈ అలహాబాద్ సఫేదా ఎక్కువగా పోవడం జరుగుతుంది. ఈ లక్నో 49 అనేది నిలవ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది కూడా ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే తోటల్లో ఇప్పుడు కాత సమయం కాబట్టి చలిలు తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి చలికి మరియు తెల్లారి ఎండకి వ్యత్యాసం ఉండడం వల్ల పండు నాణ్యత అనేది పెరుగుతుంది. సో ఈ పండు నాణ్యతని పెంచడం కోసం కూడా మనము పొటాషియం నైట్రేట్ అనే మందు అంటే మల్టీకే, దీన్ని మనం 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే పండు యొక్క రుచి మరియు పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ఇందులో సూక్ష్మ లోపాలు అనేది మనకి జామలో కనిపిస్తూ ఉంటుంది ఆకు రూపంలో. ఈ సూక్ష్మ లోపాలని ఏదైతే ఎర్రగా మారిపోతున్నాయో ఆకులు మరియు తెల్లగా అంటే పసుపచ్చ కలర్లో మారుతున్నాయో వీటిని మనం అధిగమించడానికి ఫార్ములా 4 అదేవిధంగా ఫార్ములా 6 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ సూక్ష్మ లోపకాల నుంచి కూడా మనం అధిగమించవచ్చు. ఈ పండే సమయంలో మనము ఈ జామలో చూసినట్టయితే ఎక్కువగా మనకి పండు ఈగ అనేది ఇబ్బంది పెడుతుంది. సో ఈ పండు ఈగని మనము అధిగమించడానికి ఫిరమోన్ ట్రాప్స్ అంటారు. ఈ బుట్టల్ని మనము చెట్టు కొమ్మల దగ్గర అమర్చినట్టయితే
ఒక 5 వరకు మనం ఒక ఎకరానికి అమర్చినట్టయితే ఈ పండు ఈగ నివారించుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులు మనం చూసినట్టయితే ప్రతి పండు కూడా బ్యాగింగ్ అనేది వేయడం జరుగుతుంది. మనకి బటర్ పేపర్ బ్యాగ్ కానీ లేదంటే రెడ్డిష్ బ్రౌన్ పేపర్ బ్యాగ్ కానీ ఒక్కొక్క పండుకు ఒక్కొక్క బ్యాగ్ తొడిగినట్టయితే పండు ఈగ నుండి కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా కాయ నాణ్యత కూడా ఈ బ్యాగింగ్ టెక్నిక్ వల్ల కాయ నాణ్యత కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. భూమి మీదున్న సకల జీవరాశి మనుగడ సాగించడానికి నేలే ఆధారం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. నగరాల్లో నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలన్నది 2025 సంవత్సరపు నినాదం. ఈ సందర్భంగా నార్మ్ శాస్త్రవేత్తలు అందించిన సూచనలను నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. పట్టణీకరణ నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నిజానికి పెద్ద సవాలే. ఎందుకంటే పట్టణీకరణ వల్ల సాగు భూమి తరిగిపోతుంది, ఉన్న భూమిలోనూ జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. అందువల్ల నగర భూముల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ యాంగ్రూ గుంటూరు లాంలోని సాయిల్ సైన్స్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ అందిస్తున్న సూచనలను ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. వాతావరణ మార్పు, ఆహార భద్రత మరియు పర్యావరణ స్థిరత్వం వీటన్నిటినీ మనం మెరుగుపరుచుకుంటూ చేయాలి అంటే నేల ఆరోగ్య యాజమాన్యం అనేది ఒక ఎంపిక మాత్రమే కాదు, అది ఒక అత్యవసరం కూడా. సో ఈ విషయాలన్నిటి మీద అవగాహన కల్పించడానికి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంతో ఇది జరుపుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం అంశం వచ్చి హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్, అంటే ఆరోగ్యకరమైన నగరాల కోసం ఆరోగ్యవంతమైన నేలలు. ఈ మధ్య కాలంలో మనకి పట్టణీకరణ అనేది ఒకటి జరుగుతోంది. సో ఈ పట్టణీకరణ వలన ఏమవుతుందంటే సాయిల్ సీలింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ సాయిల్ సీలింగ్ అంటే సాయిల్ మొత్తము కవర్ చేయబట్టము. దీనిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి మొత్తము సాయిల్ సీలింగ్ జరగడము, తర్వాత పాక్షికంగా సీలింగ్ జరగడం. మొత్తం సాయిల్ సీలింగ్ జరగడం అంటే మనం ఈ పట్టణాలకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం రోడ్లు వేయటము, ఫ్లైఓవర్స్ వేయటము, ఆ తర్వాత ఈ మిగిలిన వీటి వలన ఏమవుద్దంటే మట్టి మొత్తము సీలింగ్ చేయబడుతుంది. దీనివల్ల పూర్తిగా మనకి సాగు భూమి అనేది మనం నష్టం పోవడం జరుగుతుంది. ఈ పాక్షికంగా సీలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు నీరు, గాలి నేలలోకి చొచ్చుకొని పోతుంది, కానీ వాటర్ రన్ ఆఫ్ అనేది చాలా పెద్ద పెను ప్రమాదం అవుతుంది. ఈ విధంగా సాయిల్ సీలింగ్ అనేది మొత్తం కానీ పాక్షికంగా కానీ సీలింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే నీరు నేలలోకి ఇంకే గుణాన్ని కోల్పోతుంది. అంటే ఏంటంటే జల ప్రవాహము, నీరుతో పాటు మట్టి కొట్టుకొని పోవడము, మన ట్యాంక్స్ అన్నీ కూడా మట్టితో నిండిపోవడము, సిల్టింగ్ జరగడము ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి వాటి సామర్థ్యము, నీటి నిల్వ ఉంచే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలానే నేలలో కర్బనం అనేది తగ్గిపోతుంది, కార్బన్ సిక్వెస్ట్రేషన్ తగ్గుతుంది. సేంద్రీయ కర్బనం తగ్గటం వలన నీరుని పట్టి ఉంచే గుణం కూడా నేల కోల్పోతుంది, ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా మరింత పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి చోట్ల పట్టణాల్లో మనం ఏం చేయాలంటే వర్టికల్ గార్డెనింగ్ అని, లేదంటే టెరెస్ గార్డెనింగ్ అని, లేదంటే ఈ మధ్య హైడ్రోపోనిక్స్ మీద కూడా మనకి పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఇలాంటివి మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణీకరణ వల్ల సాగు భూమిని కోల్పోతున్నాం అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మనకి ఉన్న నేలలో ఉత్పాదకత ఎంతవరకు పెంచుతున్నాము, అదేను పర్యావరణ కాలుష్యం లేకుండా సుస్థిర దిగుబడులు ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. సో ఇలా సుస్థిర దిగుబడులు పొందాలి అంటే మనం కేవలం రసాయనిక ఎరువుల మీద మాత్రమే ఆధారపడకుండా వివిధమైన మనకి స్ట్రాటజీస్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి. ఏమంటే సేంద్రియ ఎరువులను వాడుకోవడం, కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు, సో ఇలాంటివన్నీ కూడా మనం వాడుకుంటూ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. నేలలో కార్బన్ శాతం కూడా వృద్ధి చెందుతుంది. నేలలో ఎప్పుడైతే కార్బన్ శాతం వృద్ధి చెందుతుందో సూక్ష్మజీవుల పాపులేషన్, జనాభా కూడా పెరుగుతుంది. అలానే పోషక చక్రాలు కూడా
చక్కగా జరుగుతాయి. అంటే న్యూట్రియంట్ సైక్లింగ్. ఈ పోషక చక్రాలు జరగడం వల్ల ఏమవుతుందంటే పంటకి పోషకాలన్నీ అందుబాటులోకి వస్తాయి, మనం వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలుగుతాం. అలానే రెండోది ఏంటంటే జీవన ఎరువులు. అపరాలకైతే రైజోబియం అనే జీవన ఎరువు అందుబాటులో ఉంది. అలానే అపరాలు కానీ మిగిలిన పంటలకైతే పత్తి, మొక్కజొన్న ఇలాంటి పంటలకైతే అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవేం చేస్తాయంటే వాతావరణంలో 78% ఉన్న నత్రజనిని నేలలోకి ఫిక్స్ చేస్తాయి, స్థిరీకరించి మొక్కకి అందుబాటులోకి తెస్తాయి. వీటి వల్ల మనం అదనంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని కొంచెంగా తగ్గించుకోవచ్చు. అలానే నత్రజని కాకుండా భాస్వరం, పొటాషియం అందించే జీవన ఎరువులు కూడా ఉన్నాయి. అవేంటంటే పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, అలానే కేఆర్బి, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. సో ఇవేం చేస్తాయంటే భాస్వరాన్ని, పొటాషియాన్ని రిలీజ్ చేస్తాయి. ఇదే కాకుండా మనకి ఇంకొక జీవన ఎరువు ఉంది, అదేంటంటే వ్యామ్, వెసిక్యులార్ ఆర్బిస్క్యులార్ మైకోరైజా. ఇదేం చేస్తుందంటే పోషకాలని భూమి లోపలి పొరల నుంచి అందించడమే కాకుండా బెట్ట పరిస్థితిలో లోపల నుంచి నీటిని కూడా గ్రహించి మనకి పంటకు అందజేస్తుంది. కాబట్టి దీనివలన బెట్టని తట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందన్నమాట. రైతులు చాలా వరకు పంట అవశేషాలని తగలబెడుతున్నారు. అది పంట అవశేషాలు అనేవి పోషకాల గని. సో ఇందులో ఉన్న పోషకాలన్నీ వృధాగా పోవడమే కాకుండా రెండో వైపు ఏంటంటే అందులో నుంచి మనం తగలబెట్టినప్పుడు వచ్చే ఆ వాయువుల వలన మళ్ళీ వాతావరణ కాలుష్యం ఏర్పడటము, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ జరగడము జరుగుతుంది. ఈ పంట అవశేషాలు సుమారుగా 40 నుంచి 45% కర్బనం ఉంటుంది. అలానే 0.6 నుంచి 1% నత్రజని ఉంటుంది, 0.4 నుంచి 2% భాస్వరం ఉంటుంది, 13 నుంచి 28% పొటాషియం ఉంటుంది. కాబట్టి మనం వీటిని సమర్థవంతంగా నేలకు అందించుకోగలిగితే సుస్థిర దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. పంటకాలం అయిపోయాక ష్రెడ్డర్ వేసేసామంటే అవి సన్న సన్న ముక్కలు చేసి నేలలో కలిదున్నేస్తాయి. ఏఆర్ఎస్ అమరావతి నుంచి మనకి డికంపోజింగ్ యాంగ్రో డికంపోజర్ అనే పేరుతో కన్సార్షియం, సూక్ష్మజీవుల కన్సార్షియం రిలీజ్ చేయడం జరిగింది. 1 టన్నుకి 1 కేజీ డికంపోఏ, 1 కేజీ డికంపో బి. ఇందులో 2 ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి. డికంపోఏ 1 కేజీ, డికంపో బి 1 కేజీ కలిపి పంట అవశేషాలని నేలలో కలిదున్నాక కొద్దిగా ఒక 50 కేజీల పశువుల ఎరువులో కలిపి నేల మీద మనం పల్చగా పరిచినట్లయితే అవశేషాలని కుళ్ళపెట్టేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నేలలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలి. నేలలో సేంద్రియ కర్బన శాతం దిగజారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేలలకు జీవం పోసేందుకు సహజ సాగు పద్ధతులు ఉపకరిస్తాయంటారు ఆంధ్రప్రదేశ్లోని రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్. 95% ఆహారము మట్టిలోనే ఉత్పన్నమవుతుంది. సో అందుకు మట్టి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మనకు ఆరోగ్యం ఇస్తుంది. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా 24 బిలియన్ మెట్రిక్ టన్స్ అంటే 2400 కోట్ల టన్నుల మట్టి సముద్రంలోకి పోతా ఉంది. మన భారతదేశం పరిస్థితి ఇంకా సీరియస్. 500 కోట్ల మెట్రిక్ టన్నుల మట్టి ప్రతి సంవత్సరము సముద్రంలోకి వెళ్తుంది. అంత వేగంగా మన మట్టి కోల్పోతున్నాము. దాన్ని తిరిగి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏకైక మార్గము ప్రకృతి వ్యవసాయం చేయడము. గత 70 సంవత్సరాలలో భారతదేశంలోనే 1% సాయిల్ కార్బన్ ఉండేది, ఇప్పుడు 0.3%కి పడిపోయింది. చాలా మంచి ఆరోగ్యవంతమైన మట్టి ఉండాలంటే 3% సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలని శాస్త్రజ్ఞులు చెప్తారు. ప్రస్తుతం మన వ్యవసాయ విధానం వల్ల మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ప్రతి హెక్టేర్ 15 టన్నుల మట్టి పోగొట్టుకుంటున్నాం. మన సాయిల్స్ని రిజ్యూనేట్ చేయడానికి ప్రకృతి వ్యవసాయ విధానాలు దీనికి తోడ్పడతాయి. అండ్ దట్స్ ద బెస్ట్ వే. సాయిల్స్ని సజీవపరచడానికి నిరంతరము పంటలు ఉండాలి. దాన్ని మేము 365 days గ్రీన్ కవర్ విధానం అని చెప్తాం. 7 to 10 బిలియన్ మైక్రోబ్స్ ఇన్ ఎవ్రీ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ సాయిల్. మొక్క విసర్జించే ఆహారము ఈ సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది. సో ఈ సూక్ష్మజీవులు ఈ ఆహారం తీసుకొని మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందజేస్తాయి. అంటే ప్రతి మొక్కకు కూడా ఒక 30, 40, 50 పోషకాలు అవసరం.
రెండవ ముఖ్యమైన అంశము, ప్రతి పొలంలో పంట వైవిధ్యత ఉండాలి. పంట వైవిధ్యత ఎందుకు అవసరం అంటే, ఒక్కొక్క మొక్క కొన్ని రకాల సూక్ష్మజీవులకు తన సిగ్నల్స్ పంపించగలుగుతుంది. సో ఎంత పంట వైవిధ్యత ఉంటే భూమిలో ఉన్న అన్ని రకాల సూక్ష్మజీవులు అవి సజీవం అవుతాయి. ఒకే రకమైన మొక్కలు మనం పెట్టామంటే అది న్యూట్రిషన్ బ్యాలెన్స్ పోతుంది. సో పంట వైవిధ్యత మట్టిని కాపాడడానికి చాలా పనికి వస్తుంది. మరియు భూమిని మనము కప్పి ఉంచాలి, పంటలతో కానీ పంట వ్యర్థాలతో కానీ. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంలో 4వ సిద్ధాంతము, భూమిని చాలా తక్కువ దున్నాలి. లోతు దుక్కులు అది భూమికి చాలా హానికరం. సో మినిమల్ టిలేజ్, జీరో టిలేజ్. సో మంచి మట్టి అంటే ఒక 50% గాలి ఉండాలి. అప్పుడు వర్షం పడితే నీళ్లు లోపలికి ఇమికిపోతాయి, మట్టి కొట్టుకొని పోదు. అప్పుడు అంటే భూమిలో 1 గ్రామ్ కార్బన్ పెరిగిందంటే అదనంగా 8 గ్రాముల నీళ్లను ఆకట్టుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా మొక్కలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీటి అవసరాన్ని ఈ ప్రాసెస్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. వీటిని ప్రేరేపించడానికి కొన్ని ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతంలో కొన్ని బయోలాజికల్ ఇన్పుట్స్ ఉన్నాయి. బీజామృతం అని, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, తర్వాత పంచకవ్య, ఇవన్నీ ఇది ఏదో ఎన్పికే వస్తుందని కాదు. దీనివల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులను ప్రేరేపించడానికి ఇవి ప్రకృతి వ్యవసాయం సిద్ధాంతాల వల్ల మన మట్టిని తిరిగి మన పూర్వీకుల కాలంలో ఎంత సజీవంగా ఉండేదో ఆ స్థాయికి వచ్చే 10, 15, 20 సంవత్సరాల లోపే మనం తీసుకెళ్ళగలుగుతాము. మరియు రైతుల ఆదాయము 200-300 పెరిగే అవకాశం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వస్తుంది. ప్లస్ మన ఆరోగ్యము, బయోడైవర్సిటీ క్రియేట్ చేయడానికి కూడా ఇది గొప్ప అవకాశము. మరియు భూములు బంజర్ కాకుండా ఈ స్ప్రెడ్ ఆఫ్ డెజర్టిఫికేషన్ అది ఆపొచ్చు మనము. మరియు మన ఈ రసాయనాలు వాడకం వల్ల ఆ రసాయనాల అన్నీ కూడా నీళ్లలో కలిసిపోయి సముద్రంలోకి వెళ్ళి అక్కడ కూడా సీ లైఫ్ కూడా చాలా డిస్ట్రాయ్ చేశాయి. దాన్ని మనం అరికొట్టచ్చు. ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఒక్క మంచి పద్ధతి వల్ల మనం ఇన్ని లాభాలు మనము సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపము, మన మట్టిని మనం కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో అపరాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మినుము, పెసర పంటల్లో నూతన రకాల ఉత్పత్తి, చీడపీడల యాజమాన్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిశోధనలు ముమ్మరం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలానే ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఉండటంతో విద్యార్థులకు అపరాల సాగుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం మినుములో 3 రకాలు, పెసరలో 2 కొత్త రకాలపై పరిశోధనలు తుది దశకు చేరుకున్నట్లు వివరిస్తున్న నెల్లూరు జిల్లా పొదలకూరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ అందిస్తున్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 32 వ్యవసాయ పరిశోధన స్థానాలున్నాయి. అందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో ఉన్న అపరాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది. ఈసారి కొత్త రకాలు తయారీ కోసంగా ఇక్కడ శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ పొదలకూరు రీసెర్చ్ స్టేషన్లో రానున్న 2 సంవత్సరాల్లో ఎలాంటి వంగడాలు తయారు చేస్తారనేది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రానున్న 2 సంవత్సరాల్లో మీరు ఎలాంటి ఇక్కడ ఈ పొదలకూరులో పరిశోధన కేంద్రాలు అపరాలకు సంబంధించి ఎలాంటి చేయబోతున్నారు? రాష్ట్రంలోని
వ్యవసాయ విశ్వవిద్యాలయమైనటువంటి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తరపున ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అపరాల మీద పరిశోధనలు జరిగే పరిశోధనా స్థానము పొదలకూరులో స్థాపించడం జరిగింది. అపరాలలో మినుములు అలాగే పెసర అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాల అభివృద్ధి అలాగే చీడపీడల యాజమాన్యం గురించి కూడా పరిశోధనలు చేయడం జరుగుతుంది. వంగడాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా బ్రీడింగ్ ప్రోగ్రామ్ అంటాము. ఫస్ట్ క్రాసింగ్ ప్రోగ్రామ్ చేస్తాము, తర్వాత వచ్చే జనరేషన్స్లో నుంచి సెలక్షన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సామర్థ్య దిగుబడి పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అంటే స్టేషన్ ట్రయల్స్ అంటాం అనమాట. వాటిల్లో బాగా అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలను మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకు ఫైనల్ స్టేజ్కు ఒక మినుముల్లో ఒక 3 రకాలు, పెసరలో ఒక 2 రకాలు రావడం జరిగింది. సో వీటిని విత్తనోత్పత్తి దీంట్లో ఉందన్నమాట. సో సీడ్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మల్టీ లొకేషన్ ట్రయల్ అని చెప్పేసి దిగుబడి సామర్థ్య పరీక్షల కోసము స్టేట్ లెవెల్లో కొన్ని స్టేషన్స్కి అలాగనే ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ నేషనల్ లెవెల్లో కూడా కొన్ని కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ సీజన్లో సీడ్ మల్టిప్లై చేసి అంటే విత్తనోత్పత్తి చేసి నెక్స్ట్ ఇయర్కు అంటే రబీ కాలంలోనే దీని ఎంఎల్టీలు తర్వాత ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్లో కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. రకరకాల జెర్మ్ ప్లాజం అంటాము. డిఫరెంట్ రీసెర్చ్ స్టేషన్స్ వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి జెర్మ్ ప్లాజం మనం కలెక్ట్ చేసి ఇక్కడ దాన్ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అట్లానే మనకు మినుములకు సంబంధించి PU31 అనే రకము అట్లానే TBG 104 అనే రకం కూడా విత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది. ఆశించినంత దిగుబడి రాకపోవడానికి కారణము ముఖ్యంగా అపరాల్లో నాణ్యమైనటువంటి విత్తనం మనకు దొరకడం లేదనమాట. అందువల్ల రైతులు మామూలుగా ఎక్కడన్నా దొరికిన విత్తనాన్ని తీసుకొని వచ్చి వేయడం కానీ ఇట్లా చేయకుండా విత్తనాభివృద్ధి సంస్థల దగ్గర నుంచి కానీ లేదంటే వ్యవసాయ పరిశోధనా స్థానాల దగ్గర నుంచి కానీ మనం నాణ్యమైన విత్తనం తీసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడినిచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా రబీ దాదాపు 10 లక్షల ఎకరాల్లో రబీలో వరి సాగు చేస్తారు. ఇంత భారీ ఎత్తున సాగు చేస్తున్న రైతులు ఈ వరిని తగ్గించుకొని మినుము పెసర వీటిని మంచి ధరలో వచ్చి పలుకుతున్నాయి కూడా మార్కెట్లో. వీటిని సాగు చేసుకోమని కూడా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా. కానీ మనకు ఎందుకు వీటిని రబీని తగ్గించి వేయలేకపోతున్నారు? ముఖ్యంగా మనకు నీళ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకు చాలామంది రైతులు వరికి వెళ్తున్నారు. అట్లానే రైస్ తర్వాత పల్సెస్ వేసే పద్ధతి కూడా చాలా వరకు అవలంబిస్తూ ఉన్నారనమాట. నేషనల్ లెవెల్లో కూడా మనకు ప్రొడక్షన్ బాగా తగ్గింది అని చెప్పేసి కేంద్ర స్థాయిలో కూడా ప్రభుత్వము ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెరిగింది. అందుకనే ఈ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లు అంటూ వచ్చాయి. మన పొదలకూరు రిజిస్టర్ స్టేషన్లో ఎంత స్థలం ఉంది, దీంట్లో ఎన్ని ఎకరాల్లో ఈ ప్రయోగం చేస్తున్నారు? ఇది దాదాపు 22 ఎకరాల పొలం అండి. ఇక్కడ ఖరీఫ్లో కూడా ఒక 5 ఎకరాలు, రబీలో కూడా ఒక 5 ఎకరాలు మనకు బ్రీడింగ్ పర్పస్ మాత్రమే చేస్తూ ఉన్నాము. మిగతావన్నీ ఈ స్క్రీనింగ్ పల్లాకు తెగుల్ని తట్టుకునే జెర్మ్ ప్లాజం స్క్రీనింగు, తర్వాత రసం పీల్చే పురుగుల్ని, ఆకు తినే పురుగులు వాటిని తట్టుకునేదానికి కూడా స్క్రీనింగ్ అంటామన్నమాట. ఎంటమాలజీ సైంటిస్టు అలాగే పెథాలజీ సైంటిస్టు స్క్రీనింగ్ వర్క్ ఇక్కడ జరుగుతోంది. వాటిల్లో రెసిస్టెంట్ బాగా తట్టుకునే రకం ఏదన్నా ఉందంటే దాన్ని మనకు రిలీజ్డ్ వెరైటీస్తో క్రాస్ చేస్తామన్నమాట. తర్వాత సెగ్రిగేటింగ్ జనరేషన్స్లో సెలక్షన్స్ చేసి మనము కొత్త వెరైటీస్ డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. తెగుళ్లను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడులను సాధించేందుకు రైతుకు మంచి లాభాలు చేకూర్చే విధంగా కూడా కొత్త వంగడాలు ఉంటాయని, మరో 2 సంవత్సరాలలో రైతు పొలాల్లో ఈ విత్తనాలు పండించుకునే విధంగా కూడా కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ చెప్తున్నారు. పొదలకూరు రీసెర్చ్ కేంద్రం నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో దిత్వా తుపాను ప్రభావంతో విడవకుండా కురుస్తున్న వర్షాలకు రబీ వరి నాట్లు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో నారు దెబ్బతింది. జిల్లాలోని నెల్లూరు రూరల్ మండలం, వెంకటాచలం, అల్లూరు మండలాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 15,000 ఎకరాలలో నాట్లు వేసిన వరి పంట నార్లకు నష్టం జరిగినట్లు గుర్తించారు. ఉదయగిరి, మర్రిపాడు, వింజమూరు తదితర మండలాలలో మినుము, వేరుశెనగ, పొగాకు, కంది, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. వేసిందే 10 ఎకరాలు మునిగిపోయింది. మోతాకు తీసుకొని వేసాము. మా పరిస్థితి ఈ రకంగా ఉంది. పెట్టుబడి వచ్చి ఒక 3 లక్షలు 4 లక్షలు దాకా పెట్టుంటాము. నాట్లు పోయినాయి, గిన్నెలు పోయినాయి, నాట్లు వేసుకున్న నాట్లు పోయినాయి. ఎకరాకి కనీసం 15,000 రూపాయలు ఇప్పుడే పెట్టేస్తున్నాము. చాలా నష్టపోయినాం. ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఆదుకొని విత్తనాలు ఏదన్నా ఇస్తే
కాస్త రైతులు కోలుకుంటారు. అంతా కౌలు సేద్యం సార్. నాకు 60 ఎకరాలు వేసాను. నీళ్లు 7 రోజుల నుంచి వాన కురిస్తే అసలు ఎవరు ప్రభుత్వంలో ఎవరు అసలు అనుకునే వాళ్ళు కూడా లేరు. వ్యవసాయం గురించి ఒక్క అధికారి కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.